తదుపరి తులారాశి వారు. తులారాశి వారు ఈ సంవత్సరము వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో వివరించండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అగౌరవం 3గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరమున జూన్ 1వ తేదీ వరకు కూడా, తర్వాత జనవరి 24 నుంచి సింహరాశిలో 11వ స్థానంలో గురుడు శుభముగా ఉండడం వలన వీరికి ఆ కాలం యందు మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. జూన్ 2వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు కూడాను ఆ యొక్క గురుడు 10వ స్థానంలో అశుభుడుగా ఉండడం వలన చేయు కార్యక్రమాల యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత కాస్త ప్రమాదాల సూచన కూడా గోచరిస్తూ ఉంది గురువు అనుకూలంగా లేకపోవడం వలన. అదేవిధంగా శనిగ్రహాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి శనీశ్వరుడు 6వ స్థానంలో మంచి స్థానంలో ఉండడం వలన చేయు కార్యక్రమాల యందు విజయము, భోజన సౌఖ్యము, తర్వాత గృహ నిర్మాణము చేసుకున్నటువంటి అవకాశం వీరికి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశివారు గనక ఏదైనా కార్యక్రమాలు గనక కొత్తగా ప్రారంభించాలనుకుంటే జూన్ 1వ తారీఖు లోపు కానీ, లేదంటే జనవరి 24వ తారీఖు తర్వాత కానీ ప్రారంభం చేసుకోవడం వల్ల వీరికి ఆ యొక్క కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. గురుగారు, మరి తులారాశి వారు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, వారి గ్రహస్థితిని మెరుగుపరచుకోవడానికి, అదేవిధంగా ఏ నామాన్ని స్మరించుకోవాలి? తులారాశి వారు గనక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకోవడం వల్ల, అదేవిధంగా వీరు గనక సుందరాకాండ పారాయణాన్ని చదివినా లేదా పారాయణం ఎవరితో బ్రాహ్మడితో చేయించుకున్నా కూడా వీరికి సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శని వీరికి ఈ సంవత్సరం మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు. కాకపోతే గురుబలం అనేది జూన్ 2వ తారీఖు నుంచి ఉండకపోవడం వలన ఆ గురుబలానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ముందుకు సాగవు గనక వారు సుందరాకాండ పారాయణాన్ని చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ, లేదంటే ఎవరైనా భాగవతోత్తములకు బ్రాహ్మలకు సాహిత్యము, వంట పదార్థాలు, భోజన పదార్థాలు, సాహిత్యం దానం చేసినా కూడా వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వీరు ఏ రంగు వస్త్రాన్ని ధరించాలి, వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏమిటి? వీరు రంగు వస్త్రం అనంటే తెలుపు వస్త్రం కానీ, లేదనంటే కాషాయం రంగు వస్త్రం ధరిస్తే వీరికి అనుకూలత చేకూరుతుంది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 5, 8. మరి గురువుగారు చెప్పినట్టుగా తులారాశి వారు సుందరాకాండ పారాయణాన్ని చేస్తూ శుభాలు పొందాలని కోరుకుంటున్నాము. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ నదులకి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి? ఆ పుష్కరాలు ఎక్కడ, అంటే ఎలా జరుపుకోవాలి? పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు నుండి మనకు పుష్కరాలు వస్తున్నాయి. అయితే గురుగ్రహము ఎప్పుడైతే రాశి మారుతూ ఉంటుందో అప్పుడు మనకు పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. ఈ యొక్క గురుగ్రహము జూన్ 2వ తారీఖు నాడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి వస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచరించడం వలన సార్ధ త్రికోటి యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరం వస్తూ ఉన్నాయి. యమునా నది పుష్కరాలు అంటే మనకు న్యూఢిల్లీలో కానీ, లేదనంటే మన ప్రయాగరాజులో మనకు నది అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించడం కానీ, పితృదేవతలకు పిండ ప్రదానాదులు, తర్పరాదులు చేయడం వల్ల పుష్కర కాలంలో చేస్తే మనం మిగతా రోజు చేసిన దానికంటే కూడా రెట్టింపు ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది.